ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో యేసుతో అనుదినము అని ఈ పరిచర్య ద్వారా ప్రతిదినము దేవుని యొక్క శ్రేష్టమైన వాక్యాన్ని వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు. నా ప్రియ సహోదరి సహోదరుల చిన్న ప్రార్థన చేసుకుని మన వాక్యం మహాగణుడ పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల దేవ, ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులందరినీ పేరు పేరున మీరే దీవించి ఆశీర్వదించి ఫలింప చేయమని, ఈ మాటలు మా అందరికీ ఎంతో ఉపయోగకరమైన మాటలుగా, మా జీవితాన్ని మార్చే మాటలుగా, మాకు కావలసిన సహాయము, మాకు కావలసిన మాటలతో మీరే మమ్మల్ని నడిపించమని, ఈ యొక్క వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించమని యేసు శక్తిగల నామములో ప్రార్థించి వేడుకొని పొందుకొనుచున్న మా యెహోవా తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుచున్న మాట ఏంటంటే, ఈ వాక్యము మనందరి జీవితాలకి ఎంతో ఉపయోగకరమైన వాక్యము. ఎందుకంటే సమాజము చాలా దారుణంగా తయారవుతుంది. ఎవరికి వారు నేను హైలైట్ అయిపోవాలి, ఏదో రకంగా మోసంతోనో ఇంకో రకంగా రకరకాలుగా సొసైటీ అంతా కూడా చాలా దారుణంగా తయారవుతుంది, చూస్తూ ఉన్నాం. అందుకనే ఈ వాక్యాన్ని నేను ధ్యానించడం ద్వారా దేవుడు బయలుపరిచిన మాటను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఏంటి అంటే, ప్రతి ఒక్కరు కూడా నేను హైలైట్ అవ్వటం మంచిదే. ఎవరికి వారు హైలైట్ అవ్వాలి, ఎవరికి వాళ్ళు మంచిగా జీవించాలి, అందరూ మంచిగా లైఫ్ను లీడ్ చేయటం చాలా ధన్యకరం, అందరూ అలాగే ఉండాలి. కానీ మన ప్రక్క వారిని త్రొక్కి మనం ఎప్పుడైతే హైలైట్ అవ్వాలనుకుంటామో దేవుడు దాన్ని చూస్తాడు. మనం ఎప్పుడు కూడా మన ప్రక్క వారి యొక్క బాగును చూసేవారిగా ఉండాలి. మనతో ఉంటున్నవారు మంచిగా ఉండాలనే ఆలోచన కలిగి మనం జీవించాలి తప్ప, మన పక్క వారిని తొక్కి మనం ఎప్పుడు కూడా ముందుకు వెళ్ళినా మనం దేవుని దృష్టిలో అంత దీవెనకరమైన లైఫ్ని మనం లీడ్ చేయలేము. నా ప్రియ సహోదరి సహోదరుడా, మనం ఎలా ఉండాలంటే స్వతహాగా కష్టపడాలి, స్వతహాగా మనం పేరు తెచ్చుకోవాలి, మంచి పొజిషన్లో ఉండాలి, అందరికీ ఉపయోగకరంగా ఉండాలి. మన వల్ల ఎవరికి కూడా హాని కానీ, మన వల్ల ఎవరికి కూడా అన్యాయంగానే జరగకుండా మనం ఒకటికి 10 సార్లు చూసుకొని అడుగు వేసేవారిగా ఉండాలి. అప్పుడు దేవుడు మనల్ని చూసి హర్షిస్తాడు. అలాగే సొసైటీ కూడా అనేకమైన వ్యక్తులు మనల్ని చూసి హర్షిస్తారు. ఎందుకంటే మనం ఏం చేస్తున్నప్పటికీ కూడా 10 కళ్ళు మనం చూస్తూ ఉంటాయి. మనం అనుకుంటాం నన్ను ఎవరు చూడలేదేమో అనుకుంటాం, కానీ ప్రతి కన్ను మనల్ని గమనిస్తూనే ఉంటుంది. నా ప్రియ సహోదరి సహోదరుడా, ప్రస్తుతం నువ్వు మంచిగా ఎదుగుచున్నావు అంటే నిన్ను లాగే వాళ్ళే ఎక్కువ మంది కనబడుతున్నారు. నేను ఎలా పడగొడదామా, నీ మీద ఎలా బురద జల్లుదామా, నేను ఎలా త్రోసివేయాలా అని చూసేవాళ్ళే 100కి 99% కూడా ఎక్కువ మంది వాళ్ళే కనపడుతున్నారు. నా ప్రియ సహోదరి సహోదరుల, ఇటువంటి వారు ఎలా ఉంటారంటే అండి, ఇందులో నిన్ను గురించి చెప్పేవారు ఉంటారు, అతడు చెప్తున్న మాటలు నిన్ను గూర్చి వినేవారు కూడా ఉంటారు. అంటే ఈరోజు మన యొక్క వాక్యాంశం కూడా ఇదే. చెప్పుడు మాటలు చెప్పేవాళ్ళు ఉంటారు, ఆ చెప్పుడు మాటలను విని ఆనందించి దానిని ఆస్వాదించేవారు కూడా చాలామంది ఉన్నారు. నా ప్రియ సహోదరి సహోదరుడా, వాక్యము మనందరికీ చాలా అవసరమైన వాక్యము. విని మనందరం కూడా దీవింపబడదాం. మరి ముఖ్యంగా చెప్పుడు మాటలు ఒకటి ఏదైనా మాట్లాడితే, ఎవరైనా ఏదైనా రాంగ్గా ఏదైనా మాట్లాడితే దానికి 10 కలిపి చెప్పేవాళ్ళే ఎక్కువ మంది మనకు కనిపిస్తున్నారు ఈ సొసైటీలో. వినేవారు ఖచ్చితంగా ఒకటి గమనించుకోవాలి, ఇది నిజమా, ఆమె నన్ను గురించి ఎలా అంటాదా, అతడు నా గురించి ఎలా మాట్లాడే ఎప్పుడు కూడా అలా రాలేదే, ఆమె ఎప్పుడు కూడా ఎలా అన్నదే అనేది మనం గ్రహించుకోవాలి. వన్ సైడ్ ట్రాక్ని మనం ఎప్పుడు కూడా వినకూడదు, చూడకూడదు కూడా. మనం 1కి 10 సార్లు చెప్పే మాటను విని గ్రహించి వివేకము కలిగి మనం ముందుకు వెళ్ళేవారిగా ఉండాలి. చెప్పుడు మాటలు వినేవారు గ్రహించుకోవాల్సిన మరొక సత్యం ఏంటంటే, ఇది అందరూ మనం గమనించుకోవాలి. ఏంటంటే, ఎవరైనా మనకు చెప్పుడు మాటలు ఉంటున్నప్పుడు ఇతడు, ఈ చెప్పే వ్యక్తి, ఈ చెప్పే ఈమె, వాళ్ళు ఆబ్సెన్స్లో, వారు లేనప్పుడే నాతో ఎలా చెప్తున్నారంటే, నేను లేని టైంలో నా గురించి ఎంతమంది చెప్పకుండా ఉంటుంది,
ఎంతమందికి చెప్పకుండా ఉంటాడు అనేది మరి ముఖ్యంగా మనం గమనించుకోవాలి. ఖచ్చితంగా చెప్తారు. ఎవరి కోసమో ఎవరో ఆబ్సెన్స్లో మనకే చెప్పారంటే మన కోసం ఎంతమందికి చెప్పకుండా ఉంటారనేది ఒకసారి మనందరం కూడా ఆలోచన కలిగి ఉండాలి నా ప్రియ సహోదరి సహోదరుడా. అటువంటి చెప్పుడు మాటలు చెప్పే వారికి మనం దూరంగా ఉండాలి, చాలా దూరంగా ఉండాలి. అటువంటి వారిని మనం చాలా దూరంగా పెట్టడం మంచిది. వారు చెప్తున్న మాటలు సమ్మగా మనకుండి ఏంటి ఇంకేంటి 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 అని మనం అంటే వారు ఇంకా బాగా వింటున్నాడు కదా, బాగా ఈమె వింటుంది కదని ఒకటికి పది చెప్తూనే ఉంటారు. ఎందుకంటే వారి యొక్క మాటలు అలా ఉంటాయి. వారు ఏదంటారు కదా సామెత, వారి యొక్క నాలుక భుజాన్ని వేసుకొని తిరిగేవారు ఇటువంటి వాళ్ళు ఉంటారు. అందుకనే ప్రసంగి భక్తుడు అంటున్నాడు ఈరోజు మనందరితో కూడా ఇటువంటి వారితో చెప్పే మాట ఏంటంటే, ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చూసినట్లయితే, నీ పనివాడు నిన్ను శపించుట నీకు వినబడకుండానట్లు చెప్పుడు మాటలు లక్ష్య పెట్టకము. నీ పనివాడు ఒకవేళ నిన్ను అన్నాడా లేదో నీకు వినబడలేదు కదా, కానీ ఎవరో నీ పనివాడిని నేను ఇలా అన్నాడు అని ఎవరో నీకు చెప్తే దాన్ని నువ్వు నమ్మి అతని మీద నువ్వు సీరియస్ అవ్వటం, అతని మీద నువ్వు కోపం పెట్టుకోవటం చేయొద్దని వాక్యం సెలవిస్తుంది. ఆ మాటలు నువ్వు లక్ష్య పెట్టొద్దు. నీవు నీ చెవులారా విన్నప్పుడే నువ్వు దాన్ని లక్ష్య పెట్టు, కానీ వినని దానిని ఎవరో చెప్పారని వారి యొక్క మాటలు విని నీకు మంచిగా ఉంటున్న వారిని ఎప్పుడు కూడా దూరం చేసుకోవద్దు నా ప్రియ సహోదరి సహోదరుడా. మోసపోవద్దు. నీ పనివాడు నీ దగ్గర నమ్మకంగా ఉన్నాడని, నీకు అతడు చాలా చక్కని సౌమ్యుడని, నిన్ను ఆమెను ఎలాగైనా వీరిద్దరిని దూరపరచాలని అనేకమైన దుష్ట శక్తులు పనిచేస్తూ ఉంటాయి. ఎందుకంటే వారవలేరు కొంతమంది, వారవలేని చూపు ఉంటుంది కొంతమందికి. కనుక అటువంటి వారిని నువ్వు చాలా దూరంగా పెట్టుకో. ఎందుకంటే నిన్ను ఆమెను దూరం చేద్దామని అనేకమైన వారు పన్నాగాలు పన్నుతుంటారు. గ్రహించుకో, చాలా చక్కగా ఈ మాటలు విని గ్రహించుకో. సొసైటీ పూర్తిగా ఎలాగుందంటే మోసపూరితంగా ఉంది నా ప్రియ సహోదరి సహోదరుడా. అది గ్రహించుకోవాలి ఈరోజు మనందరం కూడా. సామెతల గ్రంథము 29వ అధ్యాయం 12వ వచనంలో వాక్యం చదివిస్తుంది, అబద్ధములు ఆలకించు రాజునకు ఉద్యోగులందరూ దుష్టులుగా నుందురట. ఎవడైతే అబద్ధాలు చెప్పిన మాటలు విని చక్కగా వింటాడో అతని దగ్గర పనిచేస్తున్న వారు అందరూ కూడా అతనికి ఎలా కనబడతారంటండి, దుష్టులుగా కనబడతారట. చూడండి, అది కానీ నువ్వు విన్నావంటే చూడండి, ఒక సామెత ఉంటుంది కదా, పచ్చ కామెర్లు కలిగిన వాడికి లోకమంతా కూడా పచ్చగా కనబడుతుందంట. అలాగే నీ గురించి నీకు నీ యొక్క పనిచేస్తున్న వారు అందరి మీద ఎవరైనా ఒక మాట మాట్లాడితే వాళ్ళందరూ కూడా ఎలా కనబడతారు, అందరూ కూడా మంచోళ్ళు కాదేమో అన్నట్లుగా కనబడుతూ ఉంటారు. చెప్పుడు మాటలు ఎన్నడూ కూడా వినొద్దు. నిజానికి ఎవరైనా ఒకటి ఏదైనా అన్నుంటే దానికి 10 కలిపి చెప్పేవాళ్ళు ఈరోజు మనకి ఎక్కువ మంది ఉన్నారు. అది వారికి ఇష్టం, చెప్తారు, అలాగా అనేకులు చెప్తారు. ప్రతిదాన్ని మనం నమ్మటమేనా? గ్రహించుకోవాలి. ఇతను అంటాడా అనదా, ఈమె అంటాదా అనదా అనేది మనం గ్రహించుకొని మనము వినాలి. అసలు అటువంటి మాటలే వినకూడదు. నిజానికి నీతో ఉన్న వాళ్ళందరూ మంచివాళ్లే, కానీ నీకు చెప్పిన మాటలు బట్టి వాళ్ళందరూ కూడా నీకు ఎలా కనబడుతున్నారు? దుష్టులుగా కనబడుతూ ఉన్నారు. వారందరూ కూడా నీ శ్రేయోభిలాషులని సత్యాన్ని మర్చిపోవద్దు. వారిని నువ్వు దూరం చేసుకుంటున్నావేమో ఈరోజు. చెప్పుడు మాటలు విని నీతో ఉన్న వారందరినీ దూరం చేసుకుంటున్నావేమో నా ప్రియ సహోదరి సహోదరుడా. చాలా జాగ్రత్తగా దీన్ని మనం కన్సిడర్లో తీసుకోవాలి. నువ్వు ఎప్పుడు వినాలి? నువ్వు కంటితో చూసి నువ్వు చెవులారా విన్నప్పుడు నువ్వు కన్సిడర్లో తీసుకో, కానీ నువ్వు వినదాన్ని ఎప్పుడు కూడా కన్సిడర్లో తీసుకోవద్దు. ముందు నీకు చెప్పుడు మాటలు చెప్పేవారికి దూరంగా ఉండు ఫస్ట్ ఆఫ్ ఆల్. అప్పుడు నీ ఇల్లు బాగుంటుంది, నీ ఆఫీస్ బాగుంటుంది, నీ పరిచర్య బాగుంటుంది, నీ వ్యవస్థ బాగుంటుంది. నువ్వు ఎప్పుడైతే చెప్పుడు మాటలు వినేవారిని ప్రక్కన పెట్టావో అప్పుడు నువ్వు బాగుపడుతున్నా ప్రియ సహోదరి సహోదరుడా. కనుక ఎన్నడూ కూడా చెప్పుడు మాటలు వినొద్దు, వారికి దూరంగా ఉండు. ఈ కొద్ది మాటలు దేవుడు మనందరి జీవితంలో నెరవేర్చును గాక. ఆమేన్.